సో మన ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇవాళ వీడియో ఏంటంటే ర్యాపిడోలో ఫర్ ఆర్డర్, ఒక ఆర్డర్కి కమిషన్ ఎంత పోతుంది, మనకి ఎంత వస్తుంది అనేది అయితే నేనైతే వీడియో అయితే తీయబోతున్నా. సో ప్రతి ఒక్కరు పూర్తిగా అయితే చూడండి, ఎందుకంటే ఇందులో ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. కొంచెం ఒక రైడ్కి మనకి ఎంత పోతుంది, వాడు ఎంత తీసుకుంటున్నాడు, మనకి ఎంత ఇస్తున్నాడు, దీన్ని బట్టి చెయ్యాలా లేదా అన్నది మీకే ఒక ఐడియా అనేది అయితే వస్తుంది. సో ఒక ఆర్డర్ అయితే వచ్చింది మనకు దగ్గరలో, విద్యుత్ నగర్ భవానీ అంట. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. ఫాస్ట్గా వెళ్ళి మనం అయితే పికప్ అయితే చేసుకున్నాం. 700 మీటర్స్ దూరంలో అయితే ఉంది. మన లక్ ఇంత ఫాస్ట్గా ఆర్డర్ రావడం అనేది అనుకుంటా. పార్సలా? ఎంత మోసమా, ఇన్ని కుట్రలా, మీరంతా కలిసి మా బాసుని మోసం చేస్తారా? ఇప్పుడే చెప్పేస్తాను, యూర్ ఆల్ ఫినిష్. ఇప్పుడు ఇది ఎక్కడ ఇవ్వాలి? ఓకే, ఓటీపీ. ఓకే, అక్కడికి వెళ్ళి మీకు కాల్ చేయనా? 21 రూపీసా? ఓకే, చదివినమ్మ జీవితం. కస్టమర్ ఏమని బైక్ ట్యాక్సీ బుక్ చేసుకొని నాకు పార్సల్ ఇచ్చాడు. అది ఏమొస్తారో మీకు ఇందులో నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను వెళ్ళిపోయిన అక్కడికి వెళ్ళి కంప్లీట్ రైడ్ కొట్టేసాను అనుకో, దీన్ని ఏం చేస్తాడు వాడు? బుక్ చేసుకుందేమో బైక్ ట్యాక్సీ, పంపిస్తుందేమో అని ఇక్కడ ఏదో గిన్నెలు సామాన్లు ఏ ఉన్నాయి అందులో. అంతేనా? ఇది కాదు, ఇంకా ఫ్రంట్ ఇంకొక ఆర్డర్ కూడా వస్తుంది, తీసుకుందాం. చూద్దాం ఈ ఆర్డర్ ఎంత వస్తుంది, దీంట్లోంచి కమిషన్ అయితే ఎంత తీసుకుంటున్నాడు వీడు అని చెప్పి. ఇది ఎలా ఉందంటే కొంచెం ఉప్పు పప్పు దేతా హే. ఎవర్రా ఈ అక్కనా? ఈ అక్కే, బయటి అక్క. పార్సల్ లేదు, బైక్ ట్యాక్సీ బుక్ చేసుకున్నారు, ఇది పంపించారు. లేదు, అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ రైడ్ వచ్చింది కదా, అది కూడా పికప్ చేసుకుందాం. తర్వాత రైడ్కి మనం చూద్దాం ఎంత వస్తుంది. సైడ్ చూడండి అంకుల్, ర్యాపిడ్ వాడు కమిషన్ ఎంత తీసుకున్నాడు, ఇలాగైతే మనకి మిగులుద్దా లేదా అనేది మొత్తం అయితే చూద్దాం. ర్యాపిడ్ మీరేనా? ఓకే ఓకే మేడం. ఓటీపీ 3523 మేడం. 25. సో ఇప్పుడు రైడ్ వచ్చేసి 23 రూపీస్ వచ్చిందనమాట. వీడు కమిషన్ ఎంత తీసుకున్నాడు అంటే దగ్గరికి 7 రూపాయలు తీసుకున్నాడు. నువ్వు ఇచ్చిందే నాకు 23 రూపాయలు, అందులోంచి 7 రూపాయలు తీసుకుంటే ఎంతరా నాకు మిగిలేది? పైగా డిస్టెన్స్ వచ్చేసి ఒక 2 కిలోమీటర్స్ దగ్గర వరకు వచ్చింది. ఇంత తక్కువ నాకు ఇస్తే ఇంకా మేము అలా చేసేది నాకు అర్థం కాదు. మరి ఇంత దారుణంగా నా కమిషన్ అంటే. అయ్యో ఫోన్లు వస్తున్నాయి, ముందు దీన్ని ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి అప్పుడు మనం మాట్లాడుకుందాం. కొంచెం అయినా సరే ఉండాలి వాడికి, ఇంతలా కష్టపడుతూ ఉంటాం, అంత దారుణంగా కమిషన్ తీసుకుంటే ఎలా? బ్రో టిఫిన్ చేశారా? చేశారానా? ఓకే, ఏదైనా తింటారు? టిఫిన్ ఏం తీసుకురానా? వాటర్ తీసుకురానా? ఓకే అన్న, ఒక 2 నిమిషాలు ఇక్కడ తీసుకొస్తాను.
వాటర్ బాటిల్ ఎవరా 20 కదా ఓకే బ్రో అలా నీళ్ళు ఉండండి కాస్త ఓకేనా ఓకే బాయ్ సో నా ర్యాపిడోలో వచ్చినప్పుడు మన బ్రోకే ఇచ్చేసా కుదిరితే మీకు కూడా అప్పుడప్పుడు ఎంతో కొంత తోచినంత వరకు సాయం చేయండి బ్రో తప్పు లేదు ఇవ్వచ్చు అందరికీ కాదు కొంతమందికి ఇవ్వచ్చు సో కొంతమంది ఉంటారు ఏ పని చేయకుండా ఖాళీగా ఉంటూ ఉంటారు చూసారా అంటే వాళ్ళకి పని చేసుకునే కెపాసిటీ ఉంటుంది అయినా సరే వెళ్ళరు అటువంటి వాళ్ళకైతే ఇవ్వకూడదు పాపం మన బ్రో హ్యాండిక్యాప్ తప్పకుండా సాయం చేయాలి ఎవరొక్కరు సాయం అయితే చేయాలి ఎందుకంటే ఎవరు సాయం లేకపోతే మన బ్రో ఎక్కడికి వెళ్ళడానికి అవ్వదు తిరగడానికి ఉండదు ఎక్కడికి ఇందాక టాపిక్ మాట్లాడుకుంటే ర్యాపిడోలో కమిషన్ ఎంత పోతుంటే మరి రైడర్స్ అందరూ ఏమైపోవాలి చెప్పండి అంత దారుణంగా మన దగ్గర తీసుకుంటే అరే కష్టపడేది మనం వాడి కాదు మనకు వచ్చే దాంట్లో ఆల్మోస్ట్ ఇంకో వాడే తీసుకుంటుంటే ఎలా సిగ్నల్ లేదు ఓ చెయ్యే సిగ్నలా సారీ సో మేబీ నాకు తెలిసి మీ అందరికీ అర్థమై ఉంటుంది ర్యాపిడోలో కమిషన్ ఎంత వస్తుంది సారీ కమిషన్ రావడం కదా కమిషన్ ఎంత పోతుంది మనం చేసే దాంట్లో వాడు ఎంత తీసుకుని మనకి ఎంత ఇస్తున్నాడు అరే ఇది చాలా దారుణం కదా 23 రూపాయలకే వాడు అంతా తీసుకుంటే చాలా అంటే చాలా రైడ్లు లాంగ్ పడుతుంటాయి మరి ఆ అమౌంట్ అంతా ఏమవ్వాలి ఇక్కడ ఏదో మిస్ అవుతుంది ఓకే ఓకే చెట్లు మొత్తం కొట్టేశారు రీమోడలింగ్ చేస్తున్నారు అక్క ఎందుక్క నువ్వు కుదిరితే ఇక నేను ప్రతి ఒక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తా ప్రతి ఒక్కరికి సాయం చేయండి అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేంత వరకు కాదు మీకు ఎంతవరకు తోచితే అంత మీ దగ్గర ఎంత ఉంటే అంత వాళ్ళకి ఇవ్వండి ఇవ్వడం అంటే డబ్బుల రూపంలో అయితే వద్దు వాళ్ళు తినడానికి పెట్టండి చాలు ఎందుకంటే చాలామంది డబ్బుల కోసం అని చెప్పేసి అనుకుంటుంటారు సరే డబ్బులు ఇవ్వద్దు మీరు వాళ్ళు తినడానికి ఇస్తే సరిపోదు వాళ్ళకు బిజీ అవుతారా ఓకే రండి వీడియో అయితే ఇంకెటితో అయితే నేను ఆపేస్తున్నా సో ఇటువంటివి ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ అయితే నేను చేస్తూ ఉంటా సో మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన వీడియోస్ని కుదిరితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో ఇక్కడ నుంచి అయితే మిస్ అవ్వద్దు ప్రతి ఒక్క వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను